వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్రిప్టో ట్రేడర్స్. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసరికి గైస్ నాట్ పిక్సెల్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. లైక్ మనకి మినిమం 100K ప్లస్ అనే పిక్స్ అయితే ఉండాలని అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. బట్ ఇది కొంతమంది అయితే మినిమం ఒక 50K to 70K అలా అయితే రేంజ్లో అయితే ఉంటారు. ఒక 90K ఉండే వాళ్ళకైతే 100K అనేది అయితే ఈజీగా అయితే రీచ్ అవుతారు గైస్. లైక్ మనకి ఇంకా ప్రాజెక్ట్ అనేది అయితే ఇంకా 15 days వరకు అయితే రన్ అవ్వచ్చు. December 15th వరకు అయితే రన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు 90K 85K అలా ఉంటే మీరైతే ఈజీగా అయితే టార్గెట్ అయితే రీచ్ అవ్వచ్చు 100K. బట్ బిలో 95K 85K అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గైస్, మనకి నాట్ పిక్సెల్లో అయితే కొత్తగా ఒక ఈవెంట్ అయితే వచ్చింది గైస్, నాట్ పిక్సెల్ టోర్నమెంట్ అనేది. అందులో మనం ఒక ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. మనకు ఆ ట్యాంప్లెట్ విన్ అయింది అనుకో గైస్, మనకి కొన్ని పిక్స్ అనేటివి అయితే రివార్డ్ ఇస్తారు. అందులో మనం ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ఎలా విన్ అవ్వాలని అయితే మీకు ఇందులో అయితే చెప్తాను గైస్. మీరైతే నాట్ పిక్సెల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక గైస్ మీకు ఇక్కడ గోల్డెన్ పిక్సెల్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసాక మనకి ఇక్కడైతే కొన్ని ట్యాంప్లెట్స్ అయితే వస్తాయి. మనం ఇందులో వచ్చేసరికి ఏ సెలెక్ట్ చేసుకోవాలంటే గైస్, మనం ఏదో ఒకటి అయితే ర్యాండమ్గా అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ రూల్ వచ్చేసరికి మనం దాన్ని ఎంత బాగా అయితే పెయింట్ చేస్తారు అనేది అయితే ఇక్కడ మెయిన్ రూల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే ఉంది, దీనికి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా సార్, ఆ కలర్స్ మనం ఎగ్జాక్ట్గా అయితే ఎవరైతే పెయింట్ చేస్తారో వాళ్ళకి అనేది అయితే ప్లస్ పాయింట్ అవుతుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, ఎల్లో కలర్ ప్లేస్లో నేను బ్లాక్ కలర్ అయితే పెయింట్ చేశాను అనుకోండి. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇంకా టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడైతే సెలెక్ట్ అయితే క్లిక్ చేయండి, మనకైతే సెలెక్ట్ అయిపోయింది గైస్. సెలెక్ట్ అయ్యాక మీరు మనకి ఏదైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రాదు గైస్, జస్ట్ మనకి ఇక్కడ సెలెక్టెడ్ అని మాత్రమే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిక్ కూడా అయితే పడుతుంది అంతే గైస్. మనకి ఇదైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా ఎనేబుల్ అయితే అవ్వదు మనకి పెయింట్ చేయడానికి. ఇది ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు గైస్. మ్యాక్సిమం ఒక 2-3 daysలో అయితే మనకి అయితే అప్డేట్ ఇస్తారు పెయింట్ చేయడం ఆప్షన్. ప్రెజెంట్ ఏం చేస్తానంటే గైస్, నేను మీకైతే కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. లైక్ మనం ఏ ట్యాంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి, విన్నింగ్ ఛాన్స్ ఎలాగనైతే మీకు కొన్ని చెప్తాను. సో మీరు దాన్ని అయితే ఫాలో అవ్వండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. నేనైతే ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేశాను కదా. సెలెక్ట్ చేశాక మనకి ఇలా సెలెక్టెడ్ అనేది వస్తుంది కదా, అంతే. మనకి ఇక్కడ ఎంతమంది పెయింట్ చేస్తున్నారో అవన్నీ అయితే మనకి డీటెయిల్స్ అయితే చూపించదు. సెలెక్ట్ చేశాక మనకి టోర్నమెంట్ రోజు ఎలా ఉంటుందంటే గైస్, ఇది అనేది అయితే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఉంది కదా, దీని ప్లేస్లో మనకి ఈ టెంప్లెట్ అనేది అయితే వస్తుంది గైస్. 1 second. మనం ఇందాక సెలెక్ట్ చేసిన టెంప్లెట్ అనేది అయితే అక్కడికైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇందులో కలర్లు ఉన్నాయి కదా గైస్, ఇక్కడ ఎల్లో కలర్ అయితే ఉంది కదా, ఈ ఎల్లో కలర్లో అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ చేస్తున్నాం అనుకోండి. మీరు ఎల్లో కలర్ కాకుండా అక్కడ ఎల్లో ప్లేస్లో వేరే కలర్ లైక్ అదర్ కలర్స్ వైట్ బ్లాక్ కలర్ పెయింట్ చేశారనుకో మనకి నెగిటివ్ పాయింట్ గైస్. ఎందుకంటే మనం ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసాం కదా, ఆ టెంప్లెట్ అనేది మనం ఎంత నీట్గా పెయింట్ చేస్తామనే దాని మీద అయితే మనకి పాయింట్స్ అయితే బేస్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను అక్కడ ఎల్లో ఉంది కాబట్టి నేను ఆ ఎల్లో కలర్లో వేరే అదర్స్ కలర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లైక్ ఎగ్జాక్ట్గా ఆ ఎల్లో ప్లేస్లో మనకు వేరే కలర్స్ ఉంటాయి. లైక్ కొంతమంది అయితే ర్యాండమ్గా అయితే పెయింట్ చేస్తుంటారు, లైక్ వైట్ కలర్ బ్లాక్ కలర్ అయితే ఆ మిడిల్లో ఎల్లో కలర్ మీద అయితే పెయింట్ చేస్తారు. మనం ఆ బ్లాక్ కలర్ని వైట్ కలర్ని అయితే మనం ఎల్లో కలర్లోకి అయితే చేంజ్ చేయాలి గైస్. సేమ్ లైక్ మనం ఇంతకుముందు అయితే ఎలా చేస్తున్నాం సేమ్ ప్రాసెస్ అయితే దీనికి కూడా ఉంటుంది. బట్ ఇందులో మేజర్ పాయింట్స్ వచ్చేసరికి గైస్, లైక్ ఇప్పుడు నువ్వు కూడా రాంగ్ పెయింట్ అయితే చేసావు అనుకో మనకి నెగిటివ్ పాయింట్ గైస్. రైట్ పెయింట్ చేస్తే ప్లస్, నెగిటివ్ పెయింట్ చేస్తే మనం రాంగ్ పెయింట్ చేస్తే మనకి నెగిటివ్ అయితే వస్తుంది పాయింట్, అంటే మైనస్ చేస్తారు మనకి. అలా మనకి ర్యాంక్ అనేది అయితే డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంప్లెట్ ఒక 1000 users అయితే ఉన్నారనుకోండి గైస్, ఆ 1000 usersలో ఎక్కువ పెయింట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే టాప్ ప్లేస్లో ఉంటారు. లైక్ ఇప్పుడు 1000 members ఉన్నారు, 1000 membersలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వస్తుందంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 times అయితే పెయింట్ చేశాను అనుకోండి. 500 timesలో ఒక 100 రాంగ్ అయ్యి, సో నాకు 100 అనేది అయితే మైనస్ అవుతుంది. సో రిమైనింగ్ ఎన్ని 400, అంటే అదైతే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేదు. నా అంచనా ప్రకారం ఇప్పుడు 500లో ఇప్పుడు 100 రాంగ్ పెయింట్ చేశాను అనుకో, 100 అనేది నాకు మైనస్. ఆల్రెడీ 400 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఆ ప్లస్ 400లోంచి నాకు 100 అనేది మైనస్ తీసేస్తారు. సో నాకు 300 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే 300 పాయింట్స్ అయితే ఫిక్స్ కాదు గైస్, అది మన ర్యాంకింగ్ బేస్ మీద వస్తుంది. సో నా ర్యాంక్ అనేది అయితే 300 కార్డ్ అయితే ఉంటుంది. అలా మనకి ర్యాంకింగ్ అనేది అయితే ఇస్తారు ఇందులో. సో అలాగే మనం ఇందులో ఎక్కువ కమ్యూనిటీ గైస్, అంటే ఎక్కువ మనకి ఇక్కడైతే స్కోర్ చూపిస్తుంది. ఆ స్కోర్ ఏ టెంప్లెట్కి అయితే హైయెస్ట్ అయితే ఉంటుందో అది అనేది అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది గైస్. అలా మనకి టోటల్ 10 rounds అయితే ఉంటాయి గైస్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ రేపు స్టార్ట్ అయింది అనుకో, మ్యాక్సిమం ఒక రౌండ్ అనేది 1 day or 2 days అయితే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 day ఉందనుకోండి, టుడే 5:30కి స్టార్ట్ అయితే రేపు 5:30 వరకు అయితే 5:30కి అయితే ఎండ్ అవుతుంది అనుకోండి. సో ఈ 5:30 నుంచి రేపు 5:30 లోపల దాన్ని ఎంతమంది అయితే పెయింట్ చేశారు, ఎంత స్కోర్ అయితే వచ్చిందని దాని మీద అయితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు గైస్. ఫస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ 1024 టెంప్లెట్స్ అయితే సెలెక్ట్ చేశారు కదా, ఆ నెక్స్ట్ డే రౌండ్కి వచ్చేసి దాన్ని అయితే హాల్వింగ్ చేస్తారు. హాల్వింగ్ అంటే ఏం లేదు, దాన్ని అయితే సగం చేస్తారు గైస్. ఇప్పుడు 1024 నుంచి దాన్ని అయితే 50% అయితే తీసేస్తారు. లైక్ రిమైనింగ్ 50% ఉంటాయి కదా, లైక్ 512 అయితే ఉంటాయి కదా, ఆ 512 అనేది నెక్స్ట్ రౌండ్కి అయితే ఎలిజిబుల్ అవుతాయి గైస్. నెక్స్ట్ రౌండ్ అంటే సెకండ్ డేలో 512 టెంప్లెట్స్ మాత్రమే ఉంటాయి.
ఈ 5-12 ట్యాంప్లెట్స్ కాకుండా రిమైనింగ్ ఉన్నాయి కదా, అంటే డిస్క్వాలిఫై అయిన ట్యాంప్లెట్స్, అవి ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం కూడా టోర్నమెంట్లో అయితే ఇంకా డిస్క్వాలిఫై అయినట్టే గైస్. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా సెలెక్ట్ అయిన ట్యాంప్లెట్స్ ఉంటాయి కదా 5-12, అందులో మనం ఒకవేళ ఉన్నాము అనుకోండి, మనకి ప్రీవియస్గా రౌండ్ 1లో గెలిచినందుకు కొంచెం పిక్స్ టోకెన్ అయితే రివార్డ్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెన్ సెకండ్ రౌండ్లో కూడా సేమ్ మనం ట్యాంప్లెట్ అయితే నాకు తెలిసి ట్యాంప్లెట్ మళ్ళీ మనం చేంజ్ చేసుకో ఆప్షన్ అయితే ఇస్తారు. లైక్ మనం ఇంకో ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం, ఆర్ఎల్స్ మనకు అదే ట్యాంప్లెట్ అనేది కంటిన్యూ అవ్వచ్చు గైస్. వాళ్ళు అయితే ఏం చెప్పారంటే గైస్, మనం ఒక్కసారి ట్యాంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని చేంజ్ చేయడం అయితే చెప్పారు. సో మేబీ మనం ఫస్ట్లో సెలెక్ట్ చేసుకున్న ట్యాంప్లెట్ అయితే ఫైనల్ ట్యాంప్లెట్ అయితే అవ్వచ్చు. సో అందుకని అయితే మీరు ఏం చేస్తారంటే గైస్, మోస్ట్లీ హై కమ్యూనిటీ ఉన్న ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మనకి కొంచెం యూజ్ అయితే ఉంటుంది గైస్. అది సెలెక్ట్ అవ్వడానికి అయితే మనకి లార్జ్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి పెయింటర్స్ ఎక్కువ ఉంటారు. సో దానికి కొంచెం హైప్ ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి అది విన్ అవ్వడానికి. సో మీరు మోస్ట్లీ హైప్ ఉన్న కమ్యూనిటీ వచ్చిన టోకెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు డాగ్స్లో అయితే వాళ్ళు ఒక నిన్న పోస్ట్ అయితే చేశారు, వాళ్ళ ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోమని. అండ్ దెన్ ఇంకా కొన్ని సజెస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు 3 లైన్స్ అయితే క్లిక్ చేసి ఇక్కడ రేటింగ్లోకి అయితే వెళ్ళండి గైస్. రేటింగ్లోకి వెళ్ళాక ఇక్కడ పెయింటర్స్ అయితే ఉంటారు కదా, ఐ మీన్ పెయింటర్స్ కదా, స్క్వాడ్లోకి అయితే వెళ్ళండి. స్క్వాడ్లోకి ఇక్కడ ప్లాటినంలో అయితే మీరు ఇక్కడ ఫస్ట్ ర్యాంకింగ్ చూసుకోవచ్చు. ఓకే, ఈ ఫస్ట్ యూజర్ ఉన్నాడు కదా, వీళ్ళకి కమ్యూనిటీ ఎక్కువ ఉండడం వల్ల వీడైతే స్క్వాడ్లో అనేది టాప్ యూజర్గా అయితే ఉన్నాడు. సో మీరు వీడిని టీం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ @ నేమ్ అయితే ఇచ్చారు కదా, వాడి మీ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకి నాట్ గేమ్స్లో అయితే ఓపెన్ అవుతుంది గైస్. మనకి వాళ్ళ కమ్యూనిటీ అంటే వాళ్ళ పిక్సెల్ అయితే తెలియాలంటే జస్ట్ మీరు ఇక్కడ నేమ్ మీద అయితే క్లిక్ చేయండి. సో వాడి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఇందులో అయితే మోస్ట్లీ ఇక్కడైతే పోస్ట్ చేస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ట్యాంప్లెట్ అనేది సెలెక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ మోస్ట్లీ అయితే పోస్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు వీడి కమ్యూనిటీ 73K యూజర్స్ అయితే ఉన్నారు. అంటే వీడికి పోస్ట్కి వచ్చేసరికి 6K వ్యూస్ అయితే వస్తున్నాయి. సో మీరు దాని బేస్ మీద అయితే మీరు ఒక ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ కమ్యూనిటీ చూసుకుందాం. మీరు ఇక్కడ డాగ్స్ కమ్యూనిటీలోకి వచ్చినట్లయితే గైస్, వీళ్ళు నిన్నైతే పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కి వచ్చేసరికి 327K వ్యూస్ అయితే వచ్చాయి, అంటే 300K వ్యూస్ అయితే వచ్చాయి. సో మోస్ట్లీ 300Kలో ఒక 100K మెంబర్స్ డాగ్స్ కమ్యూనిటీ పిక్సెల్ సెలెక్ట్ చేసుకున్నా అంటే దీనికి యావరేజ్గా 100K యూజర్స్ అయితే పెయింట్ చేస్తారు గైస్. సో మనకి ఇది విన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 100K యూజర్స్ అంటే మోస్ట్లీ అంత యాక్టివ్ యూజర్స్ అయితే ఉంటారు కాబట్టి అది పెయింటింగ్ చేసేవాళ్ళు. సో డాగ్స్ అనేది విన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి ఎక్కువ హైప్ ఉన్న ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో దట్ మనం విన్ అవ్వడానికి కూడా కొంచెం ఛాన్సెస్ అనేటివి అయితే ఎక్కువ ఉంటాయి. వన్ మోర్ థింగ్ గైస్, మీరు ఇందులో ఒకవేళ లాస్ అయ్యారనుకోండి, మీతో అరౌండ్ 90K అలా ఉంటే మీరైతే కంప్లీట్ చేసుకోండి. బట్ 50K అలా ఉన్న వాళ్ళకైతే వాళ్ళైతే ఇంకా ఏం చెప్పలేదు గైస్. ఒకటైతే చెప్పారు, టోకెన్స్ అనేది బర్న్ అయితే చేస్తామని, అండర్ 100K ఉన్న టోకెన్స్ ఆఫ్టర్ ఈవెంట్ ఎండ్ అయిన తర్వాత. బట్ మనకి ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. లైక్ ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి. మేబీ ఇంకో 2-3 డేస్లో అయితే ఏమన్నా అప్డేట్ అయితే ఇవ్వచ్చు బిఫోర్ టోర్నమెంట్ స్టార్ట్. ఒకసారి టోర్నమెంట్ స్టార్ట్ అయితే ఇక మ్యాక్సిమం చేంజెస్ అయితే చేయరు. 100K ఫిక్స్ 100K అనేది అయితే ఫిక్స్ చేయవచ్చు మ్యాక్సిమం. సో మీరైతే మ్యాక్సిమం డైలీ అయితే చేయండి గైస్. మోస్ట్లీ ఎన్ని వీలైతే అన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రెజెంట్ ఏం చేస్తారంటే గైస్, మీరు ఇక్కడ గోల్డ్ ట్యాంప్లెట్ అది టెలిగ్రామ్ బ్యాటిల్లోకి అయితే వెళ్ళి మీరు మోస్ట్లీ హైప్ ఉన్న ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. మీరు ఇక్కడ షో మోర్ క్లిక్ చేస్తే మనకి ఇంకా ట్యాంప్లెట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు ఈ లో బేస్ ఉన్న గ్రూప్ కంటే హై బేస్, లైక్ ఇప్పుడు ఇందాక చూపించారు కదా డాగ్స్ కమ్యూనిటీలో, అలా ఎక్కువ యూజర్ బేస్ ఉన్న ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ మీరైతే టోర్నమెంట్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి అయితే పెయింట్ చేయండి గైస్. సో దట్ మనకి ఆ ట్యాంప్లెట్లో ఉన్న కమ్యూనిటీలో మనం టాప్ ర్యాంక్లో ఉంటాం. సో దట్ మనకి కొన్ని పాయింట్స్ అండ్ ఎక్కువ అడిషనల్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ దెన్ గోల్డెన్ పిక్సెల్ వచ్చేసరికి గైస్, ఇది కమ్యూనిటీ ఎండింగ్లో అయితే ఇస్తామని చెప్పారు. అంటే ఇది టెలిగ్రామ్ బ్యాటిల్ ఎండింగ్లో అయితే ఇస్తామన్నారు. ఇది ఎవరికి ఇస్తారంటే గైస్, ఒక ఫైనల్గా మనకి హాల్వింగ్ చేసుకుంటే లాస్ట్ 10th రౌండ్కి అయితే ఒక ట్యాంప్లెట్ అనేది అయితే వెళ్తుంది గైస్. లైక్ 2 ట్యాంప్లెట్స్ అయితే వెళ్తాయి అనుకోండి, అందులో ఒక ట్యాంప్లెట్ అనేది అయితే విన్ అవుతుంది గైస్ ఫైనల్గా. సో విన్ అయిన ఆ ట్యాంప్లెట్ అంటే టాప్లో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకైతే గోల్డెన్ పిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. సో ఇంకా గోల్డెన్ పిక్సెల్లో మనకి ఎన్ని పిక్స్ వస్తాయి అవన్నీ అయితే మనకైతే మెన్షన్ చేయలేదు. బట్ మోస్ట్లీ గోల్డెన్ పిక్సెల్ వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మనకి అంటే హై రివార్డ్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి గోల్డెన్ పిక్సెల్ ఒకవేళ వస్తే గైస్. సో మీరైతే ఇక్కడ ర్యాండమ్గా సెలెక్ట్ చేసే బదులు ఒక మంచి టాప్ కమ్యూనిటీ ఉన్న ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. లైక్ ఇప్పుడు బ్లమ్ ఉంది, ఈ బ్లమ్ సెలెక్ట్ చేసుకో. ఎక్కువ మంది అయితే ఇలాంటివి అయితే సెలెక్ట్ చేసుకుంటారు గైస్. ఇలా కొన్ని ర్యాండమ్గా ఉంటాయి, వీటిని అయితే మోస్ట్లీ టాప్ యూజర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లైక్ యాక్టివ్ యూజర్స్ అయితే. సో ఇవి ఎవరు సెలెక్ట్ చేస్తారంటే గైస్, మనకి అంతగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కదా, వాళ్ళైతే ఇలా ర్యాండమ్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. బట్ మీరైతే మోస్ట్లీ కమ్యూనిటీ ఉన్న ట్యాంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మనకి విన్నింగ్ పాసిబిలిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి గైస్. ఒకవేళ మనం అట్లీస్ట్ ఒక 2 రౌండ్స్ విన్ అయినా గైస్ మనకైతే
పాయింట్స్ అయితే 100K అయితే రీచ్ అవుతాయి. సో మోస్ట్లీ మీరు ఒక 2 రౌండ్స్ విన్ అయినా సరిపోద్ది మనకి 100K రీచ్ అవ్వడానికి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే కామెంట్ చేయండి, మీకైతే డౌట్స్ అనేది అయితే క్లియర్ చేస్తాను. వన్ మోర్ థింగ్ గైస్, మీరైతే డైలీ అయితే పెయింట్ చేయండి. పెయింట్ చేయడం వల్ల అయితే మనకి ఇంకా 15 డేస్ వరకు అయితే టైం ఉంటుంది. సో మీరు ఈజీగా ఒక 10K to 15K అయితే పిక్స్ అయితే కలెక్ట్ చేయొచ్చు పెయింటింగ్ చేయడం వల్ల. అండ్ దెన్ మీరు ఇంకా టోర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేయండి గైస్. మీరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక నా సజెషన్ వచ్చేసరికి నాట్ పిక్సెల్ కొన్ని ట్యాబ్లెట్స్ చెప్తా చూడండి. నాట్ పిక్సెల్ ట్యాబ్లెట్, బ్లమ్ ట్యాబ్లెట్ అండ్ డాగ్స్, ఇలా కొన్ని ట్యాబ్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. డాగ్స్ కమ్యూనిటీ వాళ్ళ ట్యాబ్లెట్, లేదా అదర్ ఎల్స్ మనకి ఇందాక చూపించా కదా గైస్, రేటింగ్లో అయితే కొన్ని స్క్వాడ్స్ అయితే చూపించా కదా, ఆ స్క్వాడ్స్లో టాప్ 10 అయితే తీసుకొని వాళ్ళ ఒకసారి చెక్ చేయండి గైస్. వాళ్ళకి అంటే కమ్యూనిటీ ఎంత ఉంది, ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉంటారో అది చెక్ చేసుకొని అయితే మీరైతే ట్యాబ్లెట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి వాళ్ళది. అంతే గైస్. మీరు ఒకటే మెయిన్ థింగ్ వచ్చేసరికి మన ట్యాబ్లెట్ అనేది హైలో ఉండాలి గైస్. అంతే, అంటే ఎక్కువ కమ్యూనిటీ ఉండాలి, ఎక్కువ మంది యూజర్స్ ఉండాలి, అంతే గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కామెంట్ చేయండి గైస్.